బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? యూదా పత్రిక, సాక్ష్యం ఇచ్చుట ద్వారా తమ్మును తాము రక్షించుకున్న వారు ఉన్నారంట. ఈ నోటితో మనం ఎప్పుడు క్రీస్తును గూర్చి, వాక్యమును గూర్చి, భక్తిని గూర్చి మాట్లాడుతున్నాం అనుకోండి, చెత్త రాదు. సాతాను ఎవరి హృదయాన్ని స్వాధీనపరుచుకుంటాడంటే దేవుని వాక్యాన్ని, దేవుని మనసును ప్రకటించకుండా కేవలం మనుషుల ఆలోచనలు మాత్రమే పట్టించుకొని వారు ఇలాగన్నారు, వీళ్ళు ఇలాగన్నారు, అది పరిస్థితి, ఇది పరిస్థితి, వాళ్ళ కులం ఇది, వాళ్ళ మతం ఇది, అది అపవిత్రమైన ముచ్చట్లు అని అందుకే అన్నాడు. అపవిత్రమైన ముచ్చట ఏం చేస్తుంది? మనసుని పాడు చేస్తుంది. ఈ నాలుకనంట ప్రకృతికి ఏం చేస్తుందంట? ప్రకృతి చక్రమునకు చిచ్చు పెడుతుందని రాయబడింది. ఎప్పుడైతే ఈ నాలుక వ్యర్థమైన దాన్ని పలుకుతుందో ఖచ్చితంగా మనసు పాడైపోతుంది. అప్పుడు నువ్వు నేర్పించేది ఏం నేర్పిస్తావు పిల్లలకి? నువ్వేం పలుకుతుంటావు అదే. హృదయం నిండిన దాన్ని బట్టే నోరు పలిక్కడికి వచ్చేస్తుంది పరిస్థితి అంతా. నీ హృదయం నిండా కూడా వ్యర్థత నిండింది కాబట్టి నీ నోరు కూడా వ్యర్థతే మాట్లాడుతుంది. కానీ నీ హృదయం నిండా ఒక్కసారి వాక్యాన్ని, దేవుని మనసును నింపుకొని చూడు. నువ్వు కళ్ళు తెరిసినా, పడుకున్నా, లేచినా, కూర్చున్నా, నువ్వు మాట్లాడిన ప్రతిసారి దేవుని ఉద్దేశం బయటకు వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక.